గిగ్ వర్కర్లు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కి చెందిన గిగ్ వర్కర్లు సమ్మె తలపెట్టారు. దీంతో ఇవాళ నూతన సంవత్సర వేడుకలకు భారీ అవరోధం ఏర్పడే అవకాశం ఉంది. రిటైల్ మార్కెట్లు అంచనా వేసుకున్న ఏడాది ముగింపు రెవెన్యూ టార్గెట్లపై గిగ్ వర్కర్ల సమ్మె తీవ్ర ప్రభావం చూపనుంది. వారం రోజుల్లో రెండోసారి గిగ్ వర్కర్ల సమ్మె చేస్తున్నారు. క్రిస్మస్ రోజు సమ్మె చేయడంతో 60% డెలివరీలు తగ్గాయి. క్రిస్మస్ సమ్మెలో దాదాపు 40,000 మంది గిగ్ వర్కర్లు పాల్గొన్నారు. ఇవాళ కూడా లక్షల మంది వర్కర్లు లాగౌట్ అవుతారని యూనియన్లు ప్రకటించాయి. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, ఫుడ్ ప్లాట్ఫామ్ డెలివరీ కంపెనీలు వెంటనే చర్చలకు పిలవాలని గిగ్ వర్కర్ల యూనియన్లు కోరుతున్నాయి. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సమ్మెకి పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వ్యాప్తంగా మద్దతు లభించింది. భారతదేశ డిజిటల్ కామర్స్ వ్యవస్థకి వెన్నెముకగా అభివర్ణించే డెలివరీ పార్ట్నర్లకు స్వల్ప ఆదాయానికి తక్కువ భద్రత, గౌరవం, ఉద్యోగ భద్రతతో పని చేయాల్సి వస్తోందని గిగ్ వర్కర్ల యూనియన్లు వాపోతున్నాయి. గిగ్ వర్కర్ల సమ్మె కారణంగా హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఢిల్లీ, కోల్కతా పలు టైర్ 2 మార్కెట్లలో కస్టమర్లకి ఫుడ్ ఆర్డర్లు, నిత్యావసర వస్తువుల డెలివరీల ఆర్డర్లు క్యాన్సిల్ కావడం లేదా తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. అయితే 10 నిమిషాల డెలివరీ మోడల్ రద్దు చేయాలని, తమ వాహనాలు స్పీడ్ గా వెళ్లటం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని గిగ్ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ కి కనీసం 20 రూపాయల రేట్ని నిర్ణయించాలని, నెలకి కనీసం 40,000 గ్యారంటీ ఆదాయం వచ్చేలా న్యాయమైన వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సామాజిక భద్రతలో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ కవర్, పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ వంటి బెనిఫిట్స్ అందించాలని గిగ్ వర్కర్లు కోరుతున్నారు. ఐడి బ్లాకింగ్ ఆపటం, పీక్ అవర్స్ రద్దు, కస్టమర్ క్యాన్సిలేషన్స్ కి కాంపెన్సేషన్, మహిళా వర్కర్లకి భద్రత కల్పించాలని గిగ్ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. గిగ్ వర్కర్ల సమ్మెకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ధనలక్ష్మి, నేడు దేశవ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్స్ అంతా కూడా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. గత డిసెంబర్ 25 వారం రోజుల్లోనే ఇది రెండోసారి కూడా ఈ సమ్మెకు పిలుపునిచ్చడం జరిగింది. అయితే ముఖ్యంగా తమకు జరుగుతున్న అన్యాయం పైన ఇప్పటికే యూనియన్లు ఆయా సంస్థలకు నోటీసులు ఇచ్చినప్పటికీ సంస్థలు పట్టించుకోకపోవడంతో దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ కూడా గిగ్ వర్కర్స్ ఈ సమ్మె కొనసాగిస్తున్నారు. గత డిసెంబర్ 25న చేసిన సమ్మెలో దాదాపు 60% వరకు కూడా ఆర్డర్లన్నీ కూడా పూర్తిగా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. మరి ఈ రోజు నూతన సంవత్సర వేడుకలు ఒకవైపు దేశవ్యాప్తంగా ఇటు ఈ కామర్స్ సైట్స్ పైన ఎక్కువగా ఆధారపడ్డ నేపథ్యంలో గిగ్ వర్కర్ల సమ్మె ఈ నూతన సంవత్సర వేడుకల పైన కూడా తీవ్రమైన ప్రభావం చూపించింది. ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో లాంటి ఈ యొక్క యాప్ బేస్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా ఒక్కసారిగా సమ్మెకు దిగితే కనుక ఈ నూతన సంవత్సరంలో అనేక మంది కూడా ఇటు ఏదైతే స్విగ్గీ, జొమాటో, బ్లింకార్ట్, జెప్టో లాంటి ఈ కామర్స్ వెబ్సైట్ల మీదనే ఆధారపడి ఈ వేడుకలకు ఎక్కువ మంది కూడా దానిపైన ఆధారపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి గిగ్ వర్కర్స్ ల సమ్మెతోటి తీవ్రంగా న్యూ ఇయర్ పైన ప్రభావం పడే అవకాశాలు కనపడుతుంది. మరోవైపు తమ న్యాయమైన డిమాండ్ ఏదైతే యాప్ బేస్డ్ గా వర్క్ చేస్తున్న తమని పూర్తి స్థాయిలో కార్మికులుగా గుర్తించాలనేది కూడా గిగ్ వర్కర్ల ప్రధాన డిమాండ్ ఉంది. అదేవిధంగా ఇటు తీవ్రమైన ఎండలో కానీ వర్షంలో కానీ తాము పనిచేస్తున్న సమయంలో కూడా తమకు ఈ భద్రత లేదు అన్న అంశం పైన కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ఇటు కార్మికులకు సంబంధించిన చట్టాలకు ఇటు ఈఎస్ఐ, పిఎఫ్ లాంటివి కూడా తమకు కూడా వర్తింప చేయాలనేది కూడా ఈ గిగ్ వర్కర్స్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మహిళా డెలివరీ పర్సన్స్ కి సంబంధించి భద్రత లేకపోవడము, వాటికి సంబంధించిన అంశంలో కూడా కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వాలు విడుదల చేయాలనేది కూడా గిగ్ వర్కర్స్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా ఈ రోజు రెండవసారి అంటే వారంలోనే రెండవసారి సమ్మెకు దిగడంతో మరి ఈ గిగ్ వర్కర్స్ ల డిమాండ్స్ ప్రభుత్వం నెరవేరుస్తుందా లేదా అనేది కూడా ప్రస్తుతం న్యూ ఇయర్ వంటి ఇటువంటి పీక్ టైంలో గిగ్ వర్కర్స్ సమ్మె చేయటం వల్ల చాలా వరకు ప్రభావం కనిపించే అవకాశం ఉంది కస్టమర్స్ కి. ఈ నేపథ్యంలో మరి ఇమీడియట్ గా ఏమైనా చర్చలకి ఆహ్వానించే అవకాశం ఏమైనా ఉందా? గత 25వ తేదీ కూడా చర్చలకు పిలిచినప్పటికీ ఈ యాప్ బేస్డ్ అంటే ఇటు యాజమాన్యం అనేది కూడా అక్కడ ఎక్కడ కూడా అంటే హోటల్ కి సంబంధించిన వ్యాపారం కావచ్చు లేదా ఇటు వస్తువులు
కిరాణా ఇటువంటివి డెలివరీ చేయడానికి సంబంధించి కూడా సంస్థకు సంబంధించి ఇది కేవలం యాప్ బేస్డ్ అవడంతో ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేకపోతున్నాం అనేది కూడా గత 25వ తేదీన సమ్మెకు దిగిన సందర్భంగా కూడా ప్రభుత్వం కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు కూడా 31 డిసెంబర్ కావడము న్యూ ఇయర్ వేడుకలకు ప్రతి ఒక్కరు కూడా ఇటు ఈ కామర్స్ వెబ్సైట్ల పైన ఆధారపడ్డ నేపథ్యంలో మరి యాప్ బేస్డ్ కి సంబంధించి తాము ఇప్పటికే చేయాల్సిందంతా చేశాము. కొన్ని మార్గదర్శకాలకు సంబంధించి కావచ్చు ఇతర అయితే సంస్థకు సంబంధించి ఇటు ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీస్ కి సంబంధించి కూడా ఈ హోటల్స్ తో టైఅప్ అయి ఉన్న నేపథ్యంలో తాము ఎవరిని దీంట్లో ప్రతివాదులుగా చేర్చాలి, ఎవరితో తాము చర్చలు జరిపి మీ డిమాండ్లను నెరవేర్చాలన్న దానిపైన కూడా ఒక క్లారిటీ లేకపోవడంతో ఈ గిగ్ వర్కర్ల డిమాండ్స్ ను నెరవేర్చలేకపోతున్నారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి కొన్ని వీళ్ళు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. సంస్థలకు సంబంధించి ఇటు ఏదైతే యాప్స్ డెవలప్ చేసిన సంస్థలకే ఈ ప్రతివాదులుగా చేర్చాలి. ఈ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ఇటువంటి ఈ కామర్స్ సైట్లకి సంబంధించి ఆ కంపెనీ యజమానులనే దీంట్లో ఈ యాప్ రిజిస్ట్రేషన్ ఏదైతే డెలివరీ బాయ్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ సందర్భంలోనే ఈ యొక్క గైడ్ లైన్స్ అన్ని కూడా వర్తింపజేసే విధంగా ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వీటన్నిటి కూడా చేరిస్తే అప్పుడు ఇటు స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థలు తమకు కొంత భద్రత కల్పిస్తాయి అనేది కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పీక్ అవర్స్ కు సంబంధించి కావచ్చు, 10 minutes డెలివరీకి సంబంధించి ఈ 10 నిమిషాల డెలివరీకి వెళ్లాలన్న ఆతృతతోటి అనేక మంది కూడా స్పీడ్ గా వెళ్తూ వాహనాలను ప్రమాదంలో పడేసుకున్న పరిస్థితి ఉంది. అనేక మంది కూడా ఇటు కొంత వాళ్ళకి బెడ్ రెస్ట్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించిన అనేక కేసులను ఉదాహరణగా కూడా వారు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. సో ఈ 10 minutes డెలివరీలో ఇవ్వకపోతే కస్టమర్ కి ఫ్రీగా ఆ యొక్క ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఒక లాస్ అంతా కూడా ఈ ఫుడ్ డెలివరీ బాయ్ పైన పడుతుంది కాబట్టి వీళ్ళు ఆ తొందరలో వెళ్లే పరిస్థితులు ఉంటున్నాయి. సో ఇటువంటివన్నిటిని కూడా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇటు ఒకటి పనికి సంబంధించిన భద్రత, అదేవిధంగా తమకు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి ఇటు ఈ కామర్స్ సంస్థలే మాకు నిర్వహించాలి. ఈ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ లాంటి సంస్థలే తమకు ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా ఇటు ఎండల్లో, వర్షంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్న సందర్భంగా కస్టమర్ కి అర్థమయ్యే విధంగా ఆ వెయిటింగ్ టైం ని కూడా యాప్ లో పొందుపరచాలి. ఇటువంటి అనేక అంశాలపైన కూడా వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వానికి కొన్ని విన్నపాలు చేయడం జరిగింది. జొమాటో, అమెజాన్, ఇటు బ్లింకిట్, ఈకాప్ లాంటి ఈ యాప్స్ బేస్డ్ సంస్థలకు పూర్తిగా ఇప్పటికే ప్రభుత్వం కూడా కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ గిగ్ కార్మికులు ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. మరి ఈ రోజు సమ్మె ప్రభావం చాలా స్పష్టంగా కనబడబోతుంది. 25వ తేదీ క్రిస్మస్ రోజునే దాదాపు 60%, 40,000 మంది ఆ సమ్మెలో పాల్గొంటే 60% వరకు కూడా పూర్తిగా ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ అయిన పరిస్థితి. మరి ఈ రోజు లక్షలాది మంది గిగ్ వర్కర్స్ అంతా కూడా సమ్మెలో పాల్గొంటారు, అందరూ కూడా సైన్ అవుట్ చేస్తారనేది కూడా యూనియన్లు ప్రధానంగా చెప్పిన నేపథ్యంలో దీని ప్రభావం లక్షలాది ఆర్డర్స్ పైన చాలా స్పష్టంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మరి గిగ్ వర్కర్స్ సమ్మె ఈ రోజు ఖచ్చితంగా చేసి తీరుతామనేది మాత్రం చెప్తున్నారు. ప్రభుత్వం మరి వారితోటి పిలుపునిస్తుందా లేదా అనేది కూడా మరి కాసేపట్లో తెలియబోతుంది. దానిలో ఓకే, థాంక్యూ గోపి.